నమస్తే బ్రదర్. ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ఇంత గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది బాలయ్య నటించిన అఖండ తాండవం అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ ముందు నుంచి రిలీజ్ తర్వాత వరకు ఒక క్లియర్ జడ్జ్మెంట్కు రావడం ఎవ్వరికీ సాధ్యపడలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు ఫ్యాన్స్ బాలయ్య మాస్ స్టామినా అంటున్నారు, మరోవైపు ట్రేడ్ మాత్రం డీసెంట్ కానీ డేంజరస్ జోన్ అంటోంది. ఈ రెండు మధ్యే ఈ సినిమా ఊగిసలాడుతోంది. అఖండ పార్ట్ 1 ఇచ్చిన క్రేజ్, దాని తర్వాత బాలయ్య కెరియర్లో వచ్చిన పీక్ ఫేజ్, బోయపాటి బాలయ్య కాంబో మీద ఉన్న అంచనాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే అఖండ తాండవం మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. చాలామంది ఇది 2025లోనే బిగ్గెస్ట్ మాస్ బ్లాక్బస్టర్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు, అలాగని పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితి కూడా లేదు. ఇదే ఈ సినిమాని విచిత్రమైన స్థితిలో పెట్టింది. సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయిన 2-3 రోజుల్లోనే ఒక క్లియర్ టాక్ వస్తుంది. హిట్ లేదా ఫ్లాప్ అని ఒక దిశలో సినిమా సెట్ అయిపోతుంది. కానీ అఖండ తాండవం విషయంలో అలా జరగలేదు. సినిమా డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకుంటూ నడుస్తోంది. పెద్ద రికార్డులు బ్రేక్ చేయడం లేదు, కానీ అట్టర్ డిజాస్టర్ అనే ట్యాగ్ కూడా రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాకి పెద్ద పోటీ లేకపోవడం. అదే టైంలో పెద్ద హైపున్న సినిమాలు ఏవీ థియేటర్లలో లేకపోవడంతో అఖండ తాండవం సోలోగా రన్నవుతోంది. ఇది సినిమాకు కొంత అడ్వాంటేజ్ ఇచ్చింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే బయట నుంచి చూస్తే ట్రేడ్ అంచనాలు ఎక్కువగా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో ఆడియన్స్ స్పందన మాత్రం చాలా మిక్స్గా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. మాస్ ఆడియన్స్ మాత్రమే కొంతవరకు సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. ఇది బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాకి చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడీ సినిమా ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ఉండడానికి అసలు కారణాలేంటి అన్నదానిపై మాట్లాడుకోవాలి. మొదటి పెద్ద కారణం ప్రమోషన్లు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది అని ప్రకటించినప్పటి నుంచే ప్రమోషన్లపై ఫోకస్ ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. సినిమా రిలీజ్కి ముందు పెద్దగా ఇంటర్వ్యూలు లేవు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ఆ స్థాయిలో జరగలేదు. అసలు సినిమా ఏంటి, ఈ పార్ట్లో కొత్తగా ఏం చూపించబోతున్నారు అన్న క్లారిటీ ఆడియన్స్కి రాలేదు. విచిత్రమైన విషయమేంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాతే ప్రమోషన్లు మొదలయ్యాయి. డైరెక్టర్ బోయపాటి వరుసగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ ఇందులో లాజిక్స్ వెతక్కండి, హీరో ఒక సూపర్ పవరున్న వ్యక్తి అంటూ వివరణలివ్వడం మొదలుపెట్టారు. ఇవన్నీ సినిమా రిలీజ్కి ముందు చెప్పి ఉంటే ట్రోల్స్, నెగిటివిటీ చాలా వరకు తగ్గేవి. కానీ సినిమా మీద ఇప్పటికే మిక్స్ టాక్ వచ్చాక ఈ మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. రెండో పెద్ద మిస్టేక్ ట్రైలర్ డిజైన్. అఖండ తాండవం ట్రైలర్లోనే సినిమాలో ఉన్న ముఖ్యమైన ఎలివేషన్ సీన్స్ అన్నీ చూపించేశారు. బాలయ్య అఘోర క్యారెక్టర్లో చేసే ఫైట్స్, ఇంటర్వెల్ షాట్, హనుమాన్ విజువల్, త్రిశూలన్ సీన్ ఇవన్నీ ట్రైలర్లోనే ఉండటం వల్ల థియేటర్లో కొత్తగా చూసే ఫీలింగ్ మిస్ అయింది. ఆడియన్స్కి ఇది ఆల్రెడీ చూశాం అన్న భావన రావడం సహజం. సినిమా స్టోరీ విషయానికొస్తే ఇదే అతిపెద్ద నిరాశ. సీక్వెల్ అంటే ప్రేక్షకులు కొత్త కథ, కొత్త ట్విస్ట్లు ఆశిస్తారు. కానీ ఇక్కడ దాదాపు అఖండ పార్ట్ 1 స్టోరీనే మళ్లీ రిపీట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అదే సెంటిమెంట్, అదే ప్యాటర్న్, అదే ఎలివేషన్ స్ట్రక్చర్. కొత్తగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కనీసం షాకింగ్ ట్విస్ట్లు కూడా లేకపోవడం సినిమాని మరింత వీక్ చేసింది. ఇమోషన్స్ విషయంలో కూడా సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. పార్ట్ 1లో తల్లి సెంటిమెంట్ బలంగా పండలేదన్న విమర్శలు వచ్చినా అక్కడ కనీసం ఒక స్ట్రాంగ్ డ్రైవ్ ఉంటుంది. కానీ తాండవంలో ఆ ఇమోషనల్ కనెక్షన్ మరింత తగ్గిపోయింది. పిల్లతో ఉన్న బాండింగ్ కావచ్చు, చిన్న బాలయ్య క్యారెక్టర్తో ఉన్న లింక్ కావచ్చు, ఏదీ పూర్తిగా మనసుకు తాకదు. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఇప్పుడు బాలయ్య వస్తాడు అన్నది ముందే తెలిసిపోవడంతో టెన్షన్, థ్రిల్ రెండూ మిస్ అవుతాయి. ఇక ఎలివేషన్లు. బాలయ్య సినిమాల్లో ఇవే కీలకం. కానీ ఎలివేషన్ రావాలంటే ముందు హీరో పడిపోవాలి, ఇబ్బంది పడాలి. అప్పుడు లేచే సమయంలో వచ్చే పవర్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఈ సినిమాలో బాలయ్య స్టార్ట్ నుంచి ఎండ్ వరకు దాదాపు అజేయుడిలా చూపించారు. ఒక్కసారి కూడా నిజంగా ఇబ్బంది పడ్డట్టు అనిపించదు. దాంతో ఎలివేషన్లు ఉన్నా అవి అంత హై ఇవ్వలేకపోయాయి. ఇక విలనిజం అయితే పూర్తిగా మిస్ అయింది. ఆది పినిశెట్టిలాంటి స్ట్రాంగ్ యాక్టర్ని సరైన విధంగా వాడుకోలేకపోయారు. అతనికిచ్చిన బిల్డప్, క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుంటుంది. కానీ ఓ పాత్రకి సరైన స్క్రీన్ స్పేస్, స్ట్రాంగ్ క్లాష్ ఇవ్వలేదు. హీరో విలన్ మధ్య సరైన ఫైట్ జరగకుండానే విలన్ని తొందరగా పక్కకు తీసేసినట్టు అనిపిస్తుంది. దాంతో క్లైమాక్స్ వరకు సినిమా ఇంటెన్సిటీ పెరగలేదు. ఇంకో కీలకం అంశం టిక్కెట్ రేట్లు. ఈ సినిమాకి టిక్కెట్ రేట్లు పెంచడం పెద్ద మైనస్ అయింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది పెద్ద అడ్డంకిగా మారింది. ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్లాలంటే 1000 రూపాయల పైగా ఖర్చవుతుండటం వల్ల చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. వర్కింగ్ డేస్లో కనీసం టిక్కెట్ రేట్లు తగ్గించి ఉంటే ఆక్యుపెన్సీ పెరిగేది. కానీ అలా చెయ్యకపోవడం వల్ల
హౌస్ఫుల్స్ పడే ఛాన్స్ కూడా మిస్ అయింది. దీనికి తోడు సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్, నెగటివిటీ కూడా సినిమాపై ప్రభావం చూపించాయి. సనాతన ధర్మం, దేశభక్తి వంటి అంశాలు ఉండటం వల్ల కొంతమంది టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ప్రీమియర్ షో నుంచే మిక్స్ టాక్ స్ప్రెడ్ అవ్వడం సినిమాకి పెద్ద దెబ్బైంది. ఇదే ఏదైనా చిన్న హీరో సినిమా అయ్యుంటే 2-3 రోజుల్లో థియేటర్ల నుంచి మాయమైపోయేది. కానీ బాలయ్య స్టార్డం వల్ల సినిమా ఇంకా నిలబడగలుగుతోంది. మొత్తానికి అఖండ తాండవం పరిస్థితి చాలా క్లియర్. ఇది అట్టర్ ఫ్లాప్ కాదు, అలాగే బ్లాక్ బస్టర్ కూడా కాదు. ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, స్టోరీ రిపీట్ అవ్వడం, ఇమోషన్స్ బలహీనంగా ఉండడం, విలనిజం సరిగ్గా పండకపోవడం, టిక్కెట్ రేట్లు పెంచడం ఇవన్నీ కలిసి సినిమాను ఈ గందరగోళ స్థితికి తీసుకొచ్చాయి. సీక్వెల్ హైప్, క్రేజీ కాంబో, పాన్ ఇండియా ట్యాగ్ ఉన్నా కూడా కంటెంట్ బలంగా లేకపోతే ప్రేక్షకులు మోసం కావని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా ఇలాంటి పరిస్థితికి రావడానికి మీ దృష్టిలో ప్రధాన కారణం ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి.